Next, eighth problem. What is the chance of picking a spade? What is the chance of picking a spade or an ace not of spade from a pack of 52 cards? This is a different problem. వాట్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ పిక్కింగ్ ఏ స్పేడ్, ఒక స్పేడ్ తీయడానికి, లేదా అండ్ ఏస్ నాట్ ఆఫ్ స్పేడ్, ఆ స్పేడ్ పైన ఏస్ ఉండకూడదు, ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్. దీన్ని మనం 2 మెథడ్స్గా చేయొచ్చు. ఫస్ట్ ఒక మెథడ్ ప్రాబ్లం ఫార్ములా ప్రకారం చెప్తాను, తర్వాత ఓవరాల్గా చెప్తాను. 2 మెథడ్స్ వినండి, మీకు ఏది నచ్చితే చేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈవెంట్ ఏంటిది? ఏ ఏమంటుండు? ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఏ స్పేడ్ తీయడానికి ఒక ఈవెంట్. స్పేడ్స్ ఎన్ని ఉంటాయి? 13. నెక్స్ట్ ఈవెంట్ ఏంటిది? బి, ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఏ ఏసెస్ ఎన్ని ఉంటాయి మనకి? 4 ఉంటాయి. ఇంకొక ఈవెంట్ ఏమంటుండు? ఏ అండ్ బి, ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ కార్డ్ విచ్ ఈజ్ బోత్ స్పేడ్ అండ్ ఏస్. స్పేడ్ అన్న అయి ఉండాలి, ఏస్ అన్న అయి ఉండాలి, కాకపోతే స్పేడ్ పైన ఏస్ రావద్దు. మనకు 3 ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ పి ఆఫ్ ఏ అంటే ఫస్ట్ ఈవెంట్లో టోటల్ ఎంత? 13. ఫేవరబుల్ ఛాన్సెస్ 13 బై టోటల్ అవుట్కమ్స్ 52. ఇది స్పేడ్ రావడానికి 13/52. నెక్స్ట్ పి ఆఫ్ బి సెకండ్ ఈవెంట్కి ఏస్ రావడానికి 4 ఫేవరబుల్ ఛాన్సెస్ బై 52. నెక్స్ట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇక్కడ ఒకటే కార్డ్ రావాలి మనకు. క్వశ్చన్లో అడిగింది చూడండి. ఆర్ ఆన్ ఏస్ నాట్ ఆఫ్ స్పేడ్, ఏస్ అన్న రావాలి, స్పేడ్ అన్న రావాలి, అంటే ఏదన్నా ఒకటే రావాలి కాబట్టి 1/52. ఇట్లా 3 ఇచ్చి మనకు 3 ఈవెంట్స్ ప్రకారం ఫార్ములా యూజ్ చేసి కూడా మనం కనుక్కోవచ్చు. ఏ అండ్ బి నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఇప్పుడు కాయిన్స్ విషయంలో చూడండమ్మా, కాయిన్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. హెడ్ పడినప్పుడు టెయిల్ రాదు, కానీ ఇక్కడ అట్లా లేదు కదా. ఏ అండ్ బి నాట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్స్. ఇప్పుడు స్పేడ్ వస్తే ఇంకొకటి రాకుండా లేదు కదా, అంటే ఇవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు అన్నమాట. పి ఆఫ్ ఏ ఆర్ బి ఈక్వల్స్ టు ది ఫార్ములా పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. పి ఆఫ్ ఏ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 13/52 ప్లస్ పి ఆఫ్ బి అంటే ఏస్ పడడానికి 4/52. ఆ రెండిట్లో ఒకటి స్పేడ్ పైన ఏస్ ఉండకూడదంట, అంటే -1/52. ఇక్కడ మనం ఎల్సిఎం చేయాలి. కింద అన్ని సేమ్ ఉంటే కింద 52, తర్వాత ఇక్కడ డినామినేటర్ వస్తుంది 13 + 14 - 1 16/52. దిస్ ఈజ్ ద ఆన్సర్. దీన్ని మనం ఇంకొకలా కూడా చేయవచ్చు. దానికంటే ముందు మళ్ళీ ఒకసారి ఇక్కడ మనం 3 ఈవెంట్స్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఈవెంట్ ఏమో స్పేడ్ పడడానికి, సెకండ్ ఈవెంట్ ఏమో ఏస్ పడడానికి, థర్డ్ ఈవెంట్ ఏమో ఏదైనా ఒకటి ఏ అండ్ బి. దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు. పి ఆఫ్ ఏ 13/52. 13 ఎందుకు వేసుకుని? ఇక్కడ స్పేడ్స్ 13 ఉంటాయి కాబట్టి టోటల్ కార్డ్స్ 52 ఉంటాయి కాబట్టి. ఇక్కడ 4 ఎందుకు వేసుకున్నా అంటే ఏస్, ఇక్కడేమో స్పేడ్స్, ఇక్కడేమో ఏస్ 4 ఉంటాయి కాబట్టి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఇక్కడ 1 ఎందుకు వేసుకున్నా? ఒకటే కార్డ్ మనకి ఏదైనా ఒకటే రావాలి, 1/52. ఇది ఫార్ములా. దీన్ని మనం ఇంకొకలాగా రఫ్గా కూడా చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ద ఫార్ములా. ఇక్కడ చూడండి, ఇది వితౌట్ యూజింగ్ ద ఫార్ములా. ఇది మనకు సింపుల్ లాంగ్వేజ్లో. టోటల్ స్పేడ్స్ 13, టోటల్ ఏస్ 4, 1 ఏస్ ఆఫ్ స్పేడ్ పైన ఒక ఏస్ ఉండాలంటే ఉండకూడదు. ఇది ఈజీగా చేసుకోవచ్చు. 13 స్పేడ్. ఇక్కడ ఏమంటే పైన రాసేటి అన్ని ఫేవరబుల్ ఛాన్సెస్, కింది అన్ని టోటల్ ఛాన్సెస్. ఫేవరబుల్ ఛాన్సెస్ 13 స్పేడ్స్ అంటే ఇందులోకి ఒకటి రావాలంటుండే కదా. 4 ఏస్ మైనస్ ఎందుకు పెడుతుందంటే నాట్ అన్నది ఇక్కడ ఏస్ నాట్ ఆఫ్ స్పేడ్ పైన ఏస్ ఉండకూడదు అంటున్నాడు కాబట్టి అది 52 అంటే టోటల్ ఛాన్సెస్. 13 + 4 17 - 1 52, 16/52. ఇది నేను రాసుకోవచ్చు 4/13. ఇది మనం సింపుల్గా వేసుకోవచ్చు. ఇట్లా మీ ఇష్టం ఎట్లనే వేసుకోండి.
యూజింగ్ ద ఫార్ములా ఆర్ వితౌట్ యూజింగ్ ద ఫార్ములా. యూజింగ్ ద ఫార్ములా అంటే కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అది కూడా ఈజీనే. 3 ఈవెంట్స్ ఇచ్చింది మనకి ఇక్కడ. ఒకటేమో స్పేడ్ రావడానికి, ఒకటేమో ఏస్ రావడానికి, ఇంకోటేమో స్పేడ్ పైన ఏస్ ఉండకూడదంట. 3 ఈవెంట్స్ని ఒకటి పీ ఆఫ్ ఏ అని, పీ ఆఫ్ బి అని, పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాసుకున్నాడు. పీ ఆఫ్ ఏ అంటే 13/52, 4/52, 1/52. దీన్ని జస్ట్ ఇక్కడ ఎల్సిఎం చేసిండు అంతే ఫార్ములా ప్రకారం. పీ ఆఫ్ ఏ 13/52, పీ ఆఫ్ బి ఫార్ములా చేసి ఇట్లా చేసిన 16/52, ఇట్ మీన్స్ 14/13 వస్తుంది. ఇట్లన్నా చేయండి మీరు, అట్లన్నా చేయండి. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఇది డిఫరెంట్ ప్రాబ్లం. మళ్ళీ ఇక్కడ మనకు ప్రాబిలిటీలో ప్రతి ఒక్క ప్రాబ్లం డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ స్టాండర్డ్ ప్యాక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్. ఒక కార్డు తీస్తురంట. అండ్ దెన్ అనదర్ కార్డ్ ఈజ్ డ్రాన్ వితౌట్ ద ఫస్ట్ బీయింగ్ రిప్లేస్డ్. ఫస్ట్ తీసిన కార్డ్ అందులో వేయకుండానే మళ్ళీ ఒక కార్డు తీయడం జరుగుతుంది ఇక్కడ. వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 ఏస్ 2 స్పేడ్స్? ఇక్కడ ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి. ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ స్టాండర్డ్ ప్యాక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్. ఇక్కడ వరకు క్లియర్. కానీ ఇక్కడ ఏంటంటే దెన్ అనదర్ కార్డ్ ఈజ్ డ్రాన్ వితౌట్ ద ఫస్ట్ బీయింగ్ రీప్లేస్డ్. ఫస్ట్ కార్డ్ అందులో వేయట్లేదు. ఒక కార్డు తీసినప్పుడు మళ్ళీ ఇంకో కార్డు అందులో వేసి తీయట్లేదు. ఆ కార్డు పక్కనే ఉంటుంది, మిగతా ఇంకొక కార్డు తీయడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకు 2 క్వశ్చన్స్ అడిగిండు. ఆ 2 కార్డ్స్ 2 ఏస్ రావడానికి అండ్ 2 స్పేడ్స్ రావడానికి. 2 ఏస్ రావడానికి చూడండి, మనకి ఏస్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఫస్ట్ డ్రాలో తీసినప్పుడు మనకు ఇక్కడ ఫేవరబుల్ ఛాన్సెస్ ఎన్ని? 4. టోటల్ ఛాన్సెస్ 52. ఇట్ మీన్స్ 4 1s are 4 13s are 1/13. ఇది ఆన్సర్ ఫస్ట్ డ్రాకి. మళ్ళీ తీస్తుండు సెకండ్ డ్రాలో. ఇక్కడ మనకి 4 ఉండవు, ఒకటి తీసేసిండు, దాన్ని రీప్లేస్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ 4 ఏస్లో ఒక ఏస్ తీసేసిండు కాబట్టి అక్కడ 3నే ఉంటాయి. ఇక్కడ 52 కార్డ్స్ నుంచి కూడా ఒకటి పోతుంది కదా, ఇక్కడ కూడా 51 ఉంటుంది. 3/51. ఇట్ మీన్స్ 1/17. ఇది జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ 2 ఏసెస్ 4. ఫస్ట్ డ్రా సెకండ్ డ్రా. ఫస్ట్ డ్రా తీసినప్పుడు మన దగ్గర యాజిటీస్ ఉంటాయి, 4 ఏస్ ఉంటాయి. 4 ఏస్ అంటే ఫేవరబుల్ ఛాన్సెస్ 4, టోటల్ ఛాన్సెస్ 52, 1/13. ఇది క్లియర్. సెకండ్ డ్రాలోనే ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ తీసిన ఈ కార్డుని మళ్ళీ రీప్లేస్ చేయడం లేదు కాబట్టి ఇక్కడ 4 ఏస్ 4 - 1 ఒక కార్డు తీసేసి 3. ఇక్కడ 52లో నుంచి కూడా ఒక కార్డు తగ్గిపోతుంది. 52 - 1 51. 1/17 ఈజ్ ద ఆన్సర్. దస్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 ఏస్ 1/13 ఫస్ట్ డ్రా ఇంటూ 1/17 సెకండ్ డ్రా ఈక్వల్స్ టు 1/221 ఈజ్ ద ఆన్సర్. దేనికి? ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 ఏస్. మనం 2 సార్లు తీసినప్పుడు కూడా ఏస్ రావాలి అంటే ఇది ఆన్సర్. 1/221 ఛాన్సెస్. సేమ్ దీనిలాగానే స్పేడ్స్ కూడా 2 స్పేడ్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం 13 ఉంటాయి. ఫస్ట్ డ్రాలో 13/52. ఈ 13 ఎందుకు వేసుకుని ఇక్కడ నేను స్పేడ్స్ 13 ఉంటాయి కాబట్టి ఫేవరబుల్ ఛాన్సెస్ /52. ఇది చేస్తే 1/4. నెక్స్ట్ సెకండ్ డ్రా సేమ్ ఇంతకుముందులాగానే అక్కడ మనం 13 - 1 ఆడ 4 - 1 చేసినాం. ఇక్కడ కూడా 13 - 1 12/51. ఇక్కడ ఒక కార్డు తగ్గుతుంది, ఇక్కడ ఒక కార్డు తగ్గుతుంది. 12/51. దస్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 స్పేడ్స్ 1/4 ఇంటూ 12/51. ఇక్కడ మనం కట్ చేసుకుంటే 4 1s are 4 3s are 3 1s are 3 17s are 1/17 ఈజ్ ద ఆన్సర్. 2 స్పేడ్స్ రావడానికి దిస్ ఈజ్ ద ఆన్సర్.